టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల కెరీర్ ను ఇతర హీరోయిన్లకు భిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో కిసిక్ సాంగ్ లో నటించడంతో శ్రీలీల పేరు మారుమ్రోగుతోంది. దెబ్బలు పడితే రాజా అంటూ శ్రీలీల ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఈ సాంగ్ ఊ అంటావా రేంజ్ లో లేకపోయినా అభిమానులకు మాత్రం నచ్చే విధంగా ఉండడం గమనార్హం. అయితే శ్రీలీల డిసెంబర్ నెలలో పుష్ప ది రూల్ తో పాటు రాబిన్ హుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలకు మధ్య 20 రోజుల గ్యాప్ ఉంది. భవిష్యత్తులో డెర్మటాలజిస్ట్ కావాలని తాను ఫీల్ అవుతున్నారని శ్రీలీల చెప్తున్నారు. తన జీవితాశయం హాస్పిటల్ స్థాపించడమని ఆమె చెప్పుకొచ్చారు. బాల్యం నుంచి చదువుకోవడం, డాన్స్ ప్రాక్టీస్ పై మాత్రమే దృష్టి పెట్టారని ఆమె కామెంట్లు చేశారు. పెద్దయిన తర్వాత సినిమాల్లోకి రావడం వల్ల చదువు, డాన్స్ కు సినిమాలు అదనంగా మారాయని శ్రీలీల చెప్తున్నారు. నా పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ అని ఆమె చెప్పుకొచ్చారు. తాను లవ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ లేదని శ్రీలీల తేల్చి చెప్పారు. త్వరలో తనను సింగర్ గా, చెఫ్ గా కూడా చూస్తారని ఆమె పేర్కొన్నారు. ఇంట్లో అమెరికన్ రుచులు సైతం వండుతారని శ్రీలీల పేర్కొన్నారు. శ్రీలీలకు సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటే శ్రీలీలకు తిరుగుండదని చెప్పవచ్చు. శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. శ్రీలీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.